మన శరీరంలో కొవ్వులు ఎలా పెరిగిపోతున్నాయి, వాటిని కరిగించడం ఎలా, ఈ వీడియోలో చూద్దాం. మన శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, పిత్తాశయము మరియు మూత్రపిండములు మొదలగు ఆర్గాన్స్ ఉన్నాయి కదా. మరియు మన శరీరంలో కూడా ఈ క్రొవ్వులు ఎలా పెరిగిపోతున్నాయి అంటే చాలామంది అంటారు మాంసాహారాలు, నూనె పదార్థాలు తినడం వలన క్రొవ్వులు ఏర్పడుతున్నాయి అంటారు. అది పూర్తి నిజం కాదు, కొంతవరకు ఓకే. అది ఎలాగంటే పశువులు గడ్డి తింటాయి, పాలు ఇస్తాయి. పాలలో మీగడ ఎలా వస్తుంది? మీగడ అంటే కొవ్వు పదార్థమే కదా. అదేవిధంగా గొర్రెలు, మేకలు గడ్డి, ఆకులు, అలములు తింటున్నాయి. వాటి శరీరంలో కూడా విపరీతమైన కొవ్వులు ఉన్నాయి. చివరకు కోడి అక్కడక్కడ పడి ఉన్న ఆహార ధాన్యాలను ఏరుకొని తింటుంది. దాని శరీరంలో కూడా విపరీతమైన క్రొవ్వులు ఉన్నవి. వీటికి ఫ్యాట్ ఎలా వచ్చింది? ఇవేమైనా మాంసాహారాలు, నూనె పదార్థాలు తింటున్నాయా? లేదు కదా. ఎలా అంటే అవి తినే ఆహారంలోనే పిండి పదార్థాలు, ప్రోటీన్స్ ఉన్నాయి. అందువలన వాటి శరీరంలో కొవ్వులు ఏర్పడుతున్నవి. అదేవిధంగా మానవుడు కూడా తను తినే ఆహారము 3 భాగాలు కార్బోహైడ్రేట్సే. అందువలన క్రొవ్వులు శరీరంలో ఏర్పడుతున్నవి. శరీరంలో క్రొవ్వులు అధికంగా ఏర్పడినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం తిన్న ఆహారము గ్లూకోజ్గా మారిన తర్వాత ఈ ఇన్సులిన్ను శరీర కణాలకు ఈ గ్లూకోజ్ను తీసుకుపోయినప్పుడు ఇన్సులిన్ సరిగా పనిచేయక ఈ గ్లూకోజు శరీర కణాలకు అందదు. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. షుగర్ వ్యాధికి ముఖ్య కారణము క్రొవ్వులు మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ముఖ్యంగా క్రొవ్వులను తగ్గించాలంటే మందులు పనిచేయవు. ఒకవేళ చేసిన తాత్కాలికమే అని గమనించండి. ఈ క్రొవ్వులను కరిగించాలంటే అది మన చేతుల్లోనే ఉంది. ఈ క్రొవ్వులను కరిగించాలంటే మనం చేయాల్సింది ఒకే ఒక్కటి, అదే గ్యాప్. గ్యాప్ అంటే మనం ఆహారం తిన్న తర్వాత 5 గంటలు కాదు, 10 గంటల గ్యాప్ అవసరం అని గుర్తించండి. ఆహారం తిన్న తర్వాత 5 గంటలకు ఆకలి పుడుతుంది, కానీ ఏమీ తినకూడదు. పొట్టలో ఎలాంటి ఆహారము లేనప్పుడు ఆ సమయంలో మన శరీరము తన శక్తి కోసము క్రొవ్వులను ఏటీపీ రూపంలో వాడుకుంటుంది. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇది మన శరీరానికి అడిషనల్ ఫుడ్. ఈ విధంగా క్రొవ్వులు నిదానముగా కరుగుతూ వస్తాయి. ఈ క్రొవ్వులు కరగడం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి షుగర్ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. షుగర్ వ్యాధి తగ్గుముఖం పట్టాలంటే మనము నూతన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి.